ఉత్తములైన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం, ఒక చక్కని ఏకీకృతమైన వ్యవస్థను తయారు చేయడం, ధర్మవిరుద్ధులైన వాళ్ళని తొలగించడం, ఇది ఆయన యొక్క క్రమం. అందుకే ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్న దైవీ లక్షణం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ దగ్గరికి తెస్తాడు, విరోధులందరినీ తొలగిస్తుంటాడు. ఆ ప్రణాళికలో భాగంగానే రాజ సంబంధములు ఇన్ని రకాలుగా భగవానుడు ఏర్పరచుకుంటున్నాడు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒకనొక సూక్ష్మమైన అంశం. మొత్తానికి కోసలాధీశుడైనటువంటి నగ్నజిత్ వద్దకి నేను వెళ్ళేటప్పటికల్లా నగ్నజిత్ చాలా ఆనందపరుసురైపోయాడు. పైగా ఆయన కుమార్తె మహాసౌందర్యవతి, లక్ష్మీ లక్షణాలతో ఉన్నది. లేకపోతే విష్ణువుని కావాలని అనుకోగలదా చెప్పండి ఇక్కడ. అలాంటి ఆమెని చాలామంది రాజన్యులు కోరుకుంటున్నారు కనుక ఒక వీరుణ్ణి ఎవరినైనా చూసి వివాహం చేయాలనుకున్నాడు. వీరుణ్ణి ఎలా ఎంచుకుంటాడు? ఒక అతిమానుషమైన పరీక్ష ఒకటి నిర్ణయించాడు. అదేమిటంటే సప్త గోవృషాన్ తీక్ష్ణ శృంగాన్ సుదర్ధర్షాన్ వీరగంధాసహాన్ ఖలాన్. ఒక భయంకరమైనటువంటి 7 వృషభాలు ఆయన దగ్గర ఉన్నాయి. మంచి బలిసినటువంటి ఎడ్లు, మొత్తం 7. వాటికి పదునైనటువంటి కొమ్ములున్నాయి. వాటిని ఏ ఒక్కరు ఎదుర్కొనలేరు. అంత ప్రతాపవంతమైన ఎడ్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఎడ్లని ఎవడైతే లొంగదీస్తాడో, 7 వృషభముల్ని ఏకకాలంలో ఎవడు లొంగదీస్తాడో వాడికి నా కూతుర్ని ఇస్తాను అని పెట్టుకున్నాడు, అచ్చం జనక మహారాజులాగా. ఎందుకంటే ఇలాంటి ప్రతిజ్ఞకి కారణం ఏంటంటే అలాంటి వీరుడు దొరకడం మహా కష్టం. మొత్తానికి అందరూ ప్రయత్నించారు కానీ విఫలులయ్యారు. అలా ప్రతిజ్ఞ అలా ఉండిపోయింది, అమ్మాయి అలా ఉండిపోయింది. కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నగ్నజిత్ ఎంత గొప్పగా ఆయనకు ఆదరణ ఇచ్చాడో చూపిస్తారు ఇక్కడ. స కౌసలపతి ప్రీత ప్రత్యుత్నాసనాదిభి అర్హణేనాపి గురుణా పూజయన్ ప్రతినందిత. పరమాత్మని చక్కగా స్వాగతం పలికి పూజించి కూర్చోబెట్టి నమస్కరించి అద్భుతమైన స్తుతి చేస్తాడాయన. అయితే ఎప్పుడైతే ఆ స్తుతి చేస్తున్నాడో ఆయన గురించి చూసి స్వామి వచ్చాడని తెలుసుకున్నటువంటి ఆ తల్లి సత్య మాత్రం ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటూ, ఎలాగైనా ఈయన నాకు పతి కావాలి, దానికోసం నేనేం తపస్సులు చేయాలి, ఇదివరకు పుణ్యములు తపస్సులేవైనా ఉంటేనే ఇప్పుడు నాకు ఈయన పతి కాగలడు. వరం విలోక్యాభిమతం సమాగతం నరేంద్ర కన్యాచకమే రమాపతిం భూయాదయం మే పతిరాశిషోమలా భూయాత్ అయం మే పతి. ఇతడు నాకు పతి అగుగాక. ఎందుకంటే నేను ఈయన్ని ప్రార్థించడం, ఈయన చూసిన వెంటనే ఇప్పుడు మొదలు కాలేదు. ఏనాటి నుంచో నీ నియమనిష్టలతో ఈయననే ధ్యానించినట్లయితే కరోతు సత్యా యదిమే ధృతో వ్రతై, నియమబద్ధమైన వ్రతములతో ఈయనని నేను హృదయంలో నిలిపియున్నట్లయితే ఈయన నాకు భర్త యగుగాక. అంటే ఎన్నాళ్ళ నియమపాలన ఉందో తల్లి దగ్గర చూడండి. ఇందులో ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుని ఒక్కొక్క కావ్యంగా మరచవచ్చు. అన్ని రహస్యాలు ఉన్నాయి. ప్రతి వివాహం కథ వెనకాల రహస్యాలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అలా చూపిస్తున్నాయి. ఇలా నమస్కారం చేస్తూ, నేను చేసిన వ్రతాలు సరిపోతాయి? అసలు ఇంతకాలం నియమాలు చేశాను కనుక ఈయన పతి కావాలనుకున్నాను, కానీ నేను చేసే నియమాలు వ్రతాలు ఈయన పతిగా పొందేటాన్ని చేశానా? అంత గొప్పగా చేశానా? లేక ఈయన పతిగా పొందాలి అంటే ఏ వ్రతం చేస్తే పొందగలనో ఆ వ్రతమైనా నాకు స్ఫురించుగాక అన్నది. ఎంత చక్కటి. కాలే దదత్స భగవాన్ మమకేన తుష్యేత్ అంటూ ఈయన సర్వదేవతల చేత ఆరాధింపబడేవాడు. ఈయన పాదపద్మం ముట్టుకోవాలి అంటే లక్ష్మీదేవికి బ్రహ్మాదులకి చాలా కష్టమే. అలాంటి స్వామిని పతిగా కోరుకుంటున్నాను. నా ఆశ అత్యాశ కావచ్చు, దానికి తగ్గ తపస్సు లేకపోవచ్చు, కానీ అది తప్ప నాకు మరే ఆశ లేదు అనుకున్నది ఆ తల్లి. ఎప్పుడైతే ఆమె ఇలా అనుకుంటుందో ఈయన చక్కగా పూజ చేసి, స్వామి మీకేం కావాలి? కృష్ణుడు వచ్చారంటే ఏదో ఇవ్వాలి, నీకేం కావాలో అడుగు అంటే చిరునవ్వు నవ్వి అంటున్నాడు, తథాపి యాచే. నిజానికి నువ్వు చేసినటువంటి సత్కారణకు చాలా ఆనందం కలిగించింది సుమా. ఎందుకంటే స్వధర్మ పాలన చేస్తున్నాను, ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. నీతో నేనేది అడగాల్సిన అవసరం లేదు, కానీ తథాపి యాచే తవ సహృదేచ్ఛయా, నీతో స్నేహబంధం అనుబంధం పెరగడం కోసం ఒకటి అడుగుతున్నాను. నేను కన్యాశుల్కాన్ని ఇచ్చుకునేవాడు కాను సుమా. అంటే కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్ళడం కాదు. అంటే నువ్వు పెట్టుకున్న ఆ వీరశుల్కం ఏది ఉందో అది ఇవ్వగలను, అది చెప్పడం. ఇక్కడ వీరత్వం చూపించి తీసుకెళ్ళడం వేరు. అందుకే కన్యాం త్వదీయాం నహి శుల్కదావయం అని చెప్పిన వెంటనే నీ కుమార్తె నాకు కావాలి, కానీ నేనే శుల్కం ఇచ్చుకోలేను అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే నమస్కారం చేసి, నువ్వు ఆమె కావాలి అన్నావే, అది ఆమె జన్మకి నా జన్మకి అది చాలు, ఇంకేంటి కాదు.
ఎందుకంటే కోన్యస్తేభ్యధికో నాథ కన్యావరైహేప్సిత. కన్య కోరుకోదగినటువంటి శుభలక్షణం కలిగిన వరుడు అంటే నీకంటే ఎవడు దొరుకుతాడయ్యా స్వామి. అయితే నాకైతే ఈ వెంటనే తెచ్చి పెళ్లి చేశాను. నీకు తెలుసు రాజుకు ప్రధానమైనటువంటిది ప్రతిజ్ఞాపాలన అనేటువంటిది. నేను ఒక సమయ పాలన చేస్తున్నా అంటే ప్రతిజ్ఞ, ఒక నియమం. ఇక్కడ ప్రతిజ్ఞ అంటే నియమం. నేను ఒక నియమం పెట్టుకున్నాను, సమయ సాత్వతర్షభ. ఆ నియమం ఏంటంటే నా దగ్గరున్నటువంటి 7 వృషభాలని ఎవడు ఏకకాలంలో నియంత్రిస్తాడో అతడికి నా కూతుర్నిస్తాను అన్నాడు. సరే చూపించి ప్రయత్నిస్తానన్నాడు పరమాత్మ. ఆ 7 వృషభములు ఉన్నాయండి, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ సరిగ్గా వేదములో 7 రకాలైనటువంటి దున్నలని యజ్ఞానికి తీసుకొచ్చే విధానం ఒకటి చెప్పబడుతుంది, సూక్ష్మమైన రహస్యం. ఆ దాన్ని దీనికి అన్వయించుకోండి తెలుస్తుంది. అక్కడ దున్నలు ఎడ్లు అంటే వాడిని తీసుకుని అగ్నిహోత్రంలో వేడి నరకడం కాదు కదా. ఆ దున్నలు ఎడ్లు ఏంటో తెలుసుకోవాలి. పశువులు. ఆ పశువుల్ని నియంత్రించగలిగితే అప్పుడు సత్యము ఎవరితో ఉందో పరమాత్మ, వారు ఉభయుల్ని మనం తెలుసుకోగలం. అయితే ఆ నియంత్రించే శక్తి మనకు లేదు. ఆ పరమేశ్వరుని శరణు పెడితే ఆయన నియంత్రించగలడు అన్నాడు. ఆ 7 ఏమిటయ్యా అంటే పంచేంద్రియ ప్రవృత్తి, మనోబుద్ధులు అని నిర్వచనం చెప్పారు. ఇక్కడ చూడండి, వీటిని నియంత్రించడం మహా కష్టం. వాటిని నియంత్రించడం ఇది వైదికమైన సమన్వయం చేయడం జరుగుతుంది తప్ప అక్కడ కూడా సప్త అన్నప్పుడు ఇవే విషయములు చెప్పబడుతున్నాయి. ఇదే సప్తహోత అనే శబ్దంలో కూడా ఇదే రహస్యం. సప్తహోత, ఈ 7 ఆహుతులు వేయాలండి. వేయట్లే మనం. నిజమైనటువంటి పశు విశేషణ యాగం అదే. ఎందుకంటే కలియుగంలో పశుబంధాదులు కూడదు అని శాస్త్రం మనకు చెప్తున్నది. ఇది కొండకుచో మహర్షులు కొన్ని నియమాలతో నియంత్రించారు అంటే ఆ నియమాలకి మహర్షులకి నమస్కారం, వాళ్ళు మనం అనడానికి లేదు. కానీ ప్రతివారు కూడా నిజంగా పశుబలి ఇవ్వాల్సిందే. పశుత్వం అంటే అజ్ఞానమే. ఆ అజ్ఞానం మొత్తం ఈ 7తో అంటిపెట్టుకుంటుంది కనుక వాటిని లొంగదీయడం ఎంత కష్టమో ఇప్పటికీ అందరికీ తెలుసుంటుంది. పంచేంద్రియాలని, మనోబుద్ధుల్ని నియంత్రించడం మహా కష్టమవుతుంది. అప్పుడు ఒకటే చేయగలగాలి, అది నియంత్రించి బుద్ధిని స్వీకరించగలగాలి, ఆ జీవుడిని అనుగ్రహించగలగాలి. జీవుడు సత్యుడు ఎప్పుడు ఉండేవాడే, వాడిని అనుగ్రహించగలగాలి అంటే 7 పశువులను నిగ్రహించాలి. దానికి శరణాగతుడైతే ఆయనే చూసుకుంటాడయ్యా, మన వల్ల కాదు ఇక్కడ. అయితే మన ప్రయత్నం మనం చేసి ఆయన శరణాగతుడు అవ్వాలి. అది కృష్ణ పరమాత్మ సప్త వృషభాల్ని నియంత్రించడం అనేది, యోగి ఈ సప్తతత్వాలను నియంత్రిస్తేనే సిద్ధిని పొందుతాడు అనేటటువంటి ఒకనొక యోగ లక్షణాన్ని కథలో చూపిస్తున్నాడు. ఇది ఒక సంకేతం. ఇలా భాగవతాల ప్రతి అంశంలో కూడా రమ్యమైన తాత్వికతను బయటకు తీసినటువంటి మహాత్ములు ఉన్నారు. ఇవి పరిశీలిస్తే భాగవతం ఒక యోగ కథ, యోగ సాధనకు సంబంధించిన అంశం. ఈశ్వరానుగ్రహం లేనిది యోగములో కృతకృత్యులం కాంగనక ఈశ్వరుడు అనుగ్రహంతో ఏ విధంగా ఒక్కొక్కటి కృతకృత్య కలిగిస్తూ ఉన్నాడో ఈ కథల్లో తెలుసుకోవాల్సిన అత్యద్భుతమైన అంశం ఇక్కడ. కాస్త సంకేతాన్ని చెప్పినా గ్రహించగలిగేటువంటి పెద్దలు ఇక్కడున్నారు కనుక సంతోషంగా ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. అప్పుడు పరమాత్మ ఎదురుగా ఉన్న 7 వృషభాలు పైగా కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా గిట్టలతో నేల మీద రాస్తూ మహాపర్వతాల్లాగుంటూ కొమ్ములు విసురుతున్నటువంటి ఆ 7 వృషభాలను చూసి పరమాత్మ చిరునవ్వునవ్వు ఒక్కడే నిలబడ్డాడు. ఆయన నుంచి మరొక 6 రూపాలు ఉత్పన్నమై 7 కృష్ణ రూపాలు ఒక్కసారిగా ఉత్పన్నమై 7 వృషభాలని ఏకకాలంలో ఇంత్రించారు. ఆత్మానం సప్తధా కృత్వా న్యగృణాల్లీలయైవతాన్ అంటే 7ంటికి కృష్ణుడిని కలపండి, అయిపోయింది నిగ్రహం. పంచేంద్రియాలతో కృష్ణుడిని కలపండి, కమలాక్షుని అర్చించు కర్మలుగా. 7ంటికి 7 కృష్ణులు అంటే 7 ఇంద్రియాలతోనూ కృష్ణుడిని పట్టుకో. అప్పుడు కృష్ణుడు వాటిలో ప్రవేశించి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది కూడా గమనించితే అందమైన అంశమే. బద్ధ్వాతాన్ దామభిశౌరి, వాటిని బంధించడమే కాకుండా పొగరు అనగించి తాళ్లతో కట్టి పిల్లవాడు చెక్క బొమ్మని బట్టి లాగినట్లు లాగెట్టుబట్టనట్టు. ఇక్కడ వెంటనే ఆనందపరసుడైనటువంటి కోసలాధిపతి అనగా నగ్నజిత్ తన కుమార్తె నాగ్నజితిని అనగా సత్యనిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క వివాహ కథల్లో ఈ కథకి మళ్ళీ కొంచెం విస్తారమే చెప్పాడు. ఏది? సత్య వివాహం. ఇక్కడ కోసల ప్రభు ఎంత ఆనందంగా పెళ్లి చేసి వాళ్ళని సాగనంపాడు. రకరకాల మంగళవాద్యాలు, మళ్ళీ వైభవంగానే వివాహం జరిపి, ఎందుకంటే రాజు కదండి కోసలాధీశుడు, అందుకు చక్కగా వైభవంగా వివాహం జరిపి పంపించారు. ఆ తర్వాత పరమాత్మ చేసుకున్నటువంటి ఇంకా 2 వివాహాలని కూడా 2 శ్లోకాల్లోనే పూర్తి చేశాడు వ్యాసదేవుడు. ఇక్కడ మూలం మనం చేసుకువెళ్తే ఎక్కువ కథా విస్తారం అక్కర్లేదు. ఎక్కడ విస్తరించాలి, ఎక్కడ క్లుప్తం చేసుకోవాలనే పద్ధతిని వ్యాసుడే సూచిస్తూ వెళ్తున్నాడు కనుక ఆ దారిలో వెళ్ళిపోదాం మనం ఇక్కడ. అలాగే కృష్ణుడికి మరొక మేనత్తున్నది. ఇవి తండ్రి సోదరి శృతకీర్తి.
ఇప్పుడు కేకయ్య దేశపు రాణి, ఆమె కుమార్తె భద్ర, అలాగే సోదరులు కూడా ఆమెకు సంతర్ధనుడు మొదలైన వారు ఉన్నారు. వాళ్ళు కృష్ణ పరమాత్మని పిలిచి భక్తిగా మా అమ్మాయిని స్వీకరించవయ్యా అని భద్రనిచ్చి వివాహం చేశారు. భద్ర కేకయ్య దేశపు కుమార్తె. సుతాంచ మద్రాధిపతేర్లక్ష్మణాం లక్షణైర్యుతాం. అలా మద్రదేశపు రాజు బృహత్సేనుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన కుమార్తె లక్ష్మణ, శుభలక్షణములు కలిగినది. అటువంటి ఆమెను స్వయంవరంలో కృష్ణుడు స్వీకరించాడు. అంటే ఆమె కృష్ణుడిని వరించింది. స్వయంవరానికి వెళ్ళిన ప్రతిసారి వరించడం కోసం వెళ్ళి రాజధర్మంగా వెళతారని తెలుసుకోవాలి. ఇక్కడ రాజధర్మంగా వెళ్ళినప్పుడు ఎవరిని ఆమె వరిస్తుందో జరిగిన తర్వాత మిగిలిన రాజులు ఆశీర్వదించి వెళతారు. అప్పుడు రాజన్య లోకంలో అదొక సంప్రదాయం. ఆమె కృష్ణునే వరించింది, కృష్ణుడు ఆమెను చేపట్టాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది? అష్టమహిషులు, మొత్తం 8 మంది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, నాగ్నజితి, మిత్రవింద, భద్ర, లక్షణ, మొత్తం అష్టమహిషులు. అటువంటి నమస్కారం చేసుకున్న వాళ్ళందరినీ. మరి 16,000 మంది ఏంటండి? కొంతమంది 16,000 మంది అనగానే వెంటనే గోపికలు అంటారు. అంతకంటే అజ్ఞానానికి మరొక తార్కాణం లేదు, తెలుసుకోండి. 16,000 మంది గోపికలు కారు. ఎప్పుడు ఎక్కడ మీకు మాట వినబడ్డా ఇది అజ్ఞానం, తప్పు అని మీరే అనాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 16,000 మంది గోపికలు అక్కడ చెప్పలేదు. అసలు గోపికలు కోట్ల సంఖ్యలో ఉన్నారు తెలుసా? మనం చెప్పుకున్నాం. అక్కడ యమునా నది సైకతల్లో ఇసుగురేణువులు ఉన్నాయి అన్నీ. ఎంత విస్తారం ఒక్కొక్క రాసమండలం, అందులో గోపికలు, అందరు గోపికలు, అందరు కృష్ణులు. ఇరుకుతనం ఎక్కడా లేదు, అంత విశాలం. అది ఎక్కడుందంటే భౌమ బృందావనంలో లేదయ్యా, దివ్య బృందావనంలో ఉందన్నారు ఇక్కడ. అంటే మనం చూస్తున్న బృందావనాన్ని ఆవరించుకున్నటువంటి దివ్య బృందావనం ఏదైతుందో ఆ భూమిక అంటే అది ఎర్త్లీ ప్లేన్ కాదు, అభౌమమైనటువంటి ఒకనొక భూమిక. ఆ భూమికలోకి ప్రవేశించడం, రాష్ట్రంలోకి వెళ్ళడం, ఆ భూమిక మానవీయమైనటువంటి లెక్కలకు అందదు. అందుకే 16,000 లెక్కలేదు గోపికలకి, అనంత సంఖ్యాకంగానే వాళ్ళు ఉన్నారు. భగవానుడు వాళ్లతో విహరించడం కనుక 16,000 మంది గోపికలు అనే మాట శుద్ధ తప్పు, తెలుసుకోండి ఇక్కడ. కానీ పరమాత్మ 16,000 మందిని వివాహం ఆడబోతున్నాడు ఇప్పుడు తర్వాత కథలో, అది గ్రహిద్దాం. మొత్తం కళ్యాణ గోపాలం, ఇవాళ మొత్తం నిన్నటి నుంచి ఇవాళ వరకు కళ్యాణ గోపాల తత్వావిష్కారం అని పేరు పెట్టుకుంటూ మనం వెళ్ళబోతున్నాం కనుక ఇంద్రేణ హృత ఛత్రేణ హృతకుండల బంధున. ఒకప్పుడు ఇంద్రుడి ద్వారకు వచ్చేట. ఇదివరకు వీళ్ళందరూ ఏదైనా కష్టం వస్తే వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు, ఏకంగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు కనుక వాళ్ళే వస్తున్నారు. కృష్ణుడు ఎక్కడుంటే అదే వైకుంఠం, అదే ఆయన వద్దకు వచ్చారు. అలా ఒకసారి ఇంద్రుడు వచ్చి, భౌమాసురుడైన రాక్షసుడున్నాడయ్యా, అతని వల్ల మేము చాలా కష్టాలు పడుతున్నాం. వాడు స్వర్గంపై కూడా దండయాత్రకు వచ్చి కొన్ని విలువైన వస్తువులు పెట్టుకెళ్ళిపోయాడు, అంతే. మమ్మల్ని పెద్ద హింసించలేదు, ఎందుకు నువ్వు ఉన్నావనేటువంటి భయంతో ఏమో మొత్తాన్ని విలువైన వస్తువులు కొన్ని పట్టుకెళ్ళిపోయాడు. వరుణుడి ఛత్రం తీసుకెళ్ళాడు. అలాగే మా అమ్మ అదితీదేవి యొక్క కుండలాలు తీసుకున్నాడు. దేవతలకు పవిత్ర స్థానం ఉంది అక్కడ, మణిపర్వతం అని, ఆ పర్వతాన్ని అపహరించుకుపోయాడు. ఇది అతను చేసినట్టు పని. అతను మేము నియంత్రించలేకపోతున్నాం, ఎందుకంటే అతను కూడా ఒకప్పుడు వరాహతత్వం చేత భూమి ద్వారా కలిగిన ఒక సంతానమేవాడు, చూడండి ఇక్కడ. కానీ అసురుడుగా ఉండి లోక్కంటకుడయ్యాడు, ఇవన్నీ అపహరించుకుపోయాడు. వాడికంటూ వాడుకు ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు, ప్రాగ్జ్యోతిషపురం అనే దాన్ని ఎన్ని రకాలుగా పెట్టాడంటే ఆ నగరం చుట్టూ అనేక రకాలైనటువంటి పర్వతాలు, ఆయుధాలు ఇవన్నీ పెట్టాడంటే ఎవరు దాడి చేయడానికి వీలు లేకుండా పర్వతములకు దుర్గముగాను, అదేవిధంగా ఆయుధాలు, భయంకరమైన ఆయుధాలను కొన్ని చోట్ల పెట్టాడు. అగట్ట, మరొక చోట అగ్నివలయం, మరొక చోట వాయువలయం, ఎన్ని పెట్టాడు చూడండి. ఇవి దాటుకుని వెళ్ళడం మహా కష్టం. అటువంటివన్నీ పెట్టి తర్వాత భయంకరమైనటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు వాడికి, మురా అనే పేరు కలిగిన వాడు. వాడు మొత్తం నగర రక్షణత చేసుకుంటూ ఇటువంటి ప్రణాళికలన్నీ వేయగలడు. మాయాయుద్ధ విశారదుడు వాడు. 10,000 పాశాలతో ఈ నగరం చుట్టూ ఒక బంధనం ఏర్పాటు చేశాడు. అవి తెంచుకుని వాడు రాలేరు. ముర పాశాయుతైర్ఘోరై దృఢై సర్వతావృతం. అటువంటి అయుతై పాశై 10,000 పాశములు బంధించుంచాడు. అవి దాటుకు వెళ్ళి వాడిని కొట్టడం మహా కష్టం. ముందు ఆ మురాసురుడిని ఎదుర్కోవడం కష్టం, ఇవి దాటడం కష్టం, మురాసురుడిని ఎదుర్కోవడం కష్టం. భౌమాసురుడు ఆ వెనకాల ఉంటాడు. భౌమాసురుడి పేరే నరకాసురుడు. భూమి యొక్క పుత్రుడు గనక భౌమ అని చెప్పబడుతున్నది. భౌమాసురుడు ఒక విధంగా చెప్పాలని కథని జాగ్రత్తగా పరిశీలిస్తే, అధునాతన సాంకేతిక విద్య తెలిసి భాగవతం భారతం చదివితే ఇంకా అద్భుతంగా అర్థమవుతాయండి మనకి. ఇక్కడ జరిగినది ఒక స్టార్ వార్, కృష్ణుడికి వాళ్ళకి జరిగినది తెలుసుకోవాలి. ఒక యాస్టరాయిడ్, భూశకలం, భూపుత్రుడు కదా,
ఆలోచించండి. దాని తయారయ్యి మరొకటి తయారు చేశాడు ప్యారలల్గా. భూమికి ప్రమాదకారిగా ఉండేటువంటి ఒకటి తయారు చేసుకున్నాడు. దాని ద్వారా లోకకంటకుడిగా మారాడు. అటువంటి వాడు. అందుకు భౌమాసురుడు అని చెప్పేటప్పుడు ఇది భూమి యందు జరిగినట్టు కనబడుతున్న కథ అయినా ఇది కొంచెం అంతరిక్షానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవహారమే. అందుకే ఆ పాశాలు పెట్టడం, వాయుమండలాలు పెట్టడం, అగ్నిమండలాలు పెట్టడం సంకేతం తెలుసుకోవాలి. అయితే అప్పటి పరిభాషలు, అప్పటి పరిస్థితుల్లో అప్పటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వ్యాసుడు రాశాడు. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతూ ఉంటుంది అని చెప్పాడు మహానుభావుడు. తెలుసుకోండి. అంతేగాని ఇది పాపములు పోగొట్టుకొనుటకు, పరలోకం పొందుటకు పనికొచ్చే ఒకానొక గ్రంథం కాదు మనది. తెలుసుకోండి. ఇక్కడ మనకి సంపూర్ణమైనటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల సృష్టి రహస్య విజ్ఞానాలు అందించే గ్రంథాలు భారతీయ ఋషులిచ్చినవన్నీ కూడా. వీటికి మత గ్రంథాలనే నిర్వచనం సరిపోదు. తెలుసుకోండి. ఇక్కడ మతాలు అవసరం లేని జ్ఞానం ఇక్కడ ఉన్నది. తెలుసుకోండి. ఇక్కడ మతం చాలా పరిమితి, చాలా సంకుచితం. దాన్ని మించిపోయినటువంటి అద్భుతమైన విజ్ఞానము, వేదాంతము, ఆధ్యాత్మికత కలగలిగిన ఒకానొక విస్తృత ధర్మానికి మనం వారసులం, విజ్ఞానానికి మనం వారసులం. ఇది తెలుసుకోండి. ఈ సూచనలు గ్రహించినా చాలు తెలిసిపోతుంది. ఇచ్చే శబ్దాలు బట్టి గ్రహించవచ్చు. ఇక్కడ ఇతర పురాణముల సహాయం కూడా ఇక్కడ మనం తీసుకుంటే, ఆ ముర అనేవాడికి కొన్ని వరాలు ఉన్నాయి. ఎవడు వాడిని ముట్టుకుని దెబ్బతింటట అటువంటి వాడు. కనుక వాడిని కొట్టాలంటే ముట్టుకుని కొట్టలేరు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఆయా రహస్యాలని పరమాత్మకు తెలుసు, అది వేరే విషయం. అటువంటి వాడి పాలనలో ఉన్నప్పుడు మేము వెళ్ళి వాడిని కొట్టలేకపోతున్నాం. భౌమాసురుడు అంత భయంకరంగా తయారయ్యాడు. అంటే సరే నేను వెళ్తానన్నాడు స్వామివారు. ఆయన కృష్ణ పరమాత్మ ఇక్కడ బయలుదేరిన తీరు వేరు. తన రథంలో వెళ్ళలేదు. ఎందుకంటే ఏ అంతరిక్షమైనా సంచరించగలిగే ఆయనదైనటువంటి ఒక వాహనం ఉంది. స్మరించాడంతే, వచ్చాడు వాడు. ఇది పూర్వపవతారంలో నాగపాశాలు బంధించినప్పుడు తనంత తాను వచ్చి విముక్తం చేయగానే ఎవరు నువ్వు అన్నాడు. అనగా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుని యుద్ధమయ్యకు తెలుస్తుందని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కాదు, ఇలా తలంచుకుంటూ వచ్చాడు ఆయన. గరుత్మంతుడండి ఆయన వచ్చాడు. సభార్యో గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ. తన భార్యతో కలిసి ప్రాగ్జ్యోతిష, ప్రాక్ జ్యోతిష, ఈ శబ్దములు కూడా చూడండి. ఇది ప్రస్తుతం మన భారతదేశంలో అస్సాం ప్రాంతాల్లో ఉన్నటువంటిది. ప్రాక్ జ్యోతిష శబ్దముల్లో కూడా జ్యోతిష్ శబ్దం కూడా మనకేం తెలుస్తుందో అర్థమవుతుంది. అటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి స్వామివారు భార్యతో కలిసి వెళ్ళాడు. ఎవరావిడ? సత్యభామ. ఎందుకు సత్యభామతో వెళ్ళాడనే కథ కూడా మనం తెలుసుకునే అవసరం ఉన్నది. మొట్టమొదటిగా స్వామివారు ఏం చేశారంటే తన యొక్క గదని ప్రయోగించాడు. ఈ గద ఎలా చేసిందంటే ముందు ఉన్న ఆవరణలని ఛేదించుకు వెళ్ళి 10,000 పాశాలని తెంచిందండి. సామాన్యమాది కౌమోదకి స్వామివారి చేతిలో ఉన్నటువంటి ఆ గద తెంచుకు వెళ్ళింది. ఎప్పుడైతే ఇవన్నీ తెంచుకు వెళ్ళిందో ఆ ముర లోపల ఎక్కడో ఉన్నాడు. వాణ్ణి మేల్కొల్పాలని శంఖనాదం చేశాడు కృష్ణ పరమాత్మ. శంఖనాదేన యంత్రాన్ని హృదయాన్ని మనస్వినాం ప్రాకారం గదయా గురుయా నిర్విభేద గదాధర. ఒకేసారి రెండింటిని భేదించాడు. గదతో పాశముల్ని భేదించాడు, శంఖనాదంతో శత్రువుల గుండెల్ని భేదించాడు అన్నారు. ఇక్కడ శంఖనాదం వినగానే పాంచజన్య ధ్వనిం శృత్వా యుగాంతాసని భీషణం. యుగాంతంలో వచ్చే పిడుగు చప్పుళ్ళులాగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాంచజన్య శంఖనాదాన్ని విన్నటువంటి మురాసురుడు నిద్రిస్తున్నవాడు ఒక్కసారి లేచాడు. వాడికి 5 శిరస్సులండి. పంచశిరా జలహాత్, 5 శిరస్సులతో లేచాడు. లేచి త్రిశూలం పట్టుకుని వస్తున్నాడు. ఆ త్రిశూలం తిన్నగా పట్టుకొచ్చి గరుత్మంతుడి మీద వేసేట. ఆయన ఎదుర్కొనడం సామాన్యం కాదండి. మరి ఇంతవరకు సుదర్శనం దాని ప్రతాపం చూసాం. ఇవాళ గరుత్మంతుని ప్రస్తావన చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో మరీ గరుత్మంతుడిని స్మరించాలి. ఎందుకంటే విషాహార దైవం గరుత్మంతుడు. మనం తింటున్నది విషం, తాగుతున్నది విషం, విష సంస్కృతిలో జీవిస్తున్నాం. అవునా లేదా? అందరికీ తెలుసు. పూర్వం ఎక్కువ కూరగాయలు పళ్ళు తినండి ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఇప్పుడు అవి తింటే విషాలేని అందరికీ తెలుసు. అవి ఎలా పండిస్తున్నారో తెలుసు. అయినా మనం అవే తింటాం. తెలిసి పాడైపోతున్న జీవులనే కలియుగ జీవులు అంటారు, అందులో భారతీయులు అంటారు. అది తెలుసుకోండి. ఎందుకంటే ఉత్తమమైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేస్తాం, మనం మాత్రం విషం తింటూ బతుకుతూ ఉంటాం. ఇలాంటి విషపూరిత కాలంలో బ్రతుకుతున్న మనం గరుత్మంతుని నమస్కరించుకుంటే ఆ విషమయమైనవన్నీ తీస్తాడు. కనీసం విషభావాలు లేకుండా నేను చేస్తాడు. అమృతస్వరూపుడైనటువంటి గరుత్మంతుని నమస్కారం చేసుకుందాం. ఆ మహానుభావుడు రెక్కలు అల్లార్చుతూ రాగానే ఇతడు వేసిన త్రిశూలం ఏం చేయలేదు. అంతేకాదు పరమాత్మ ఒక్కసారిగా తన గదా ప్రయోగం చేశాడు. పైగా అతడు గద తీశాడు. కానీ అతడు తీసిన గదని పరమాత్మ గద ముక్కలు చేసినది కౌమోదికి.
ఇలా ఆయన ఆయుధాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో చూపిస్తున్నాడు. అతను అనేక రకాల ఆయుధాలు ప్రయోగిస్తుంటే తన శార్ంగధనువు నుంచి రకరకాలైన బాణాలను ప్రయోగిస్తున్నాడు. మీరు మొదట నుంచి సుమారు 3-4 రోజుల నుంచి ప్రతాప కృష్ణమూర్తిని మనం చూస్తున్నాం, మర్చిపోవద్దు. మహావీరుడు కృష్ణ పరమాత్మ, వీరకృష్ణావతారం మనం చూడండి. ఇక్కడ ఎన్ని రకాలుగా విజృంభిస్తున్నాడో. 7 వృషభాలను నియంత్రించడం కూడా వీరత్వమే కదా. కానీ కృష్ణుల్లో ఆ వీరత్వం అనేది మాటిమాటికి కృష్ణుని వీరలీలలు అనే ప్రస్తావన మనకు చూపిస్తున్నాడు సుఖయోగేంద్రుడు. అది మనం స్మరించుకుంటూ ఉండాలి ఇక్కడ.